వెల్కమ్ టు కారుణ్య సమూహం. ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మిలారెపా చరిత్ర మూడవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మరి నిన్నటి రోజున మిలారెపా గారు వాళ్ళ పిన్ని, బాబాయిల పెళ్లి జరుగుతున్నటువంటి ఇంట్లో ఈయన యొక్క విద్యలతో అక్కడ ఎంతో అలజడిని సృష్టించి ఆహ్, అక్కడి నుంచి వచ్చేయడం జరుగుతుంది. వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఊరి వాళ్ళందరూ గూడా చంపడానికి మరి ఆహ్, ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త అని చెప్పేసి తనకి కావాల్సినటువంటి డబ్బులు గూడా ఇచ్చి, మరి ఆ డబ్బులతో ఇంకా వడగళ్ళ వాన గూడా నేర్చుకొని మరి వాళ్ళ అమ్మగారు పంపడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా మరి ఆహ్, వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి ఆ డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు కూడా రహస్యంగా అంటే ఎవరికీ తెలియకుండా ఒక చక్కగా వాళ్ళ అమ్మగారు చెప్పడం, అది గురుపత్ని అయినటువంటి ఆవిడి కనుక్కుని అందులో ఉన్నటువంటి డబ్బులు తీసి ఇచ్చిన తర్వాత, అందులో 3 బంగారు నాణాలు కూడా తిరిగి మళ్ళా గురువుగారికే ఇచ్చి, నాకు వడగండ్ల వాన గూడా నేర్పించండి గురువుగారు అని చెప్పడం జరుగుతుంది. ఇది నిన్నటి రోజున మనం కంప్లీట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూషను. మరి, మరి నా దగ్గర ఉన్న ఆహ్, అంటే మిలారప్ప గారి దగ్గర ఉన్నటువంటి ఆహ్, అన్ని బంగారు నాణాలను గూడా ఇచ్చేసి, మంత్ర విద్యల ప్రదర్శన విషయం ఆయన అడిగి తెలుసుకొని, తరువాత మరి కావాల్సినటువంటి విద్యలు నేర్పించడానికి కూడా గురువుగారు అంగీకరించడం జరిగిందనమాట. ఇక అప్పుడు గుహలో కూర్చొని 7 రోజుల పాటు విద్యాభ్యాసం చేశారు మిలారప్ప గారు. ఏడవ రోజు మంత్రాన్ని పరిశీలిస్తుండగా మబ్బులు దట్టంగా గుమిగూడి మెరుపులు ఏర్పడ్డాయి. అయితే పంటలకు పెద్ద నష్టం వాటిల్లగల సమయం వచ్చేదాకా వడగళ్ల వానను కురిపించవద్దని మరి మిలారప్ప గారి గురువుగారు కోరటంతో మరి ఆ పంట చేతికొచ్చేంత వరకు అంటే అక్కడ ప్రదేశంలో బార్లీ పండిస్తారనమాట. ఆ బార్లీ పైర్లు బాగా పెరిగి కంకులు వేసే ఆ భారంతో ఆ తలలు వంగేటువంటి అంటే అంత బాగా పంటకొచ్చిన సమయం దాకా ఆగి, చివరకు మరి వాళ్ళ గ్రామానికి వెళ్లి తుఫాను సృష్టించడానికి గురువుగారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని, మరి మిలారప్ప గారితో పాటు మరొక విద్యార్థిని గూడా తోడు తీసుకొని వచ్చారు. చూడండి. వాళ్ళ అమ్మగారు కోరిన ప్రకారం మనం అంతకు ముందే తెలుసుకున్నాం. వాళ్ళ అమ్మగారికి ఈ యొక్క జ్ఞానం ఉంటే తమ యొక్క ఆహ్, ద్వేషం మూలాన ఊరందరికీ కూడా నష్టం వాటిల్లేటువంటి కోరిక ఆవిడ కోరుకుని ఉండదు. కానీ ఆవిడ కేవలం కోపాన్ని మాత్రం మాత్రంతోనే మరి మిలారప్ప గారిని ఇలాగ ఊరందరికీ కూడా ఇలా వడగండ్ల వాన వచ్చి అది నేర్చుకుని బీభత్సం సృష్టించమని చెప్పేసి వాళ్ళ కొడుకుని కోరుకోవడం. తల్లి చెప్పిన అంటే పిల్లలకి ఏమి తెలీదు. పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారో అదే ఫాలో అవుతారు. వాళ్ళకి వాళ్ళ తల్లి చెప్పారు. తల్లి చెప్పినట్లుగా క్షుద్ర విద్యలు తల్లి చెప్పారు. సో, క్షుద్ర విద్యలయిపోయినియి. తర్వాత మరి ఇప్పుడు వడగండ్ల వాన గూడా అమ్మ నేర్చుకోమని చెప్పారు. కాబట్టి మేడారప్ప గారు అది గూడా నేర్చుకున్నారు. నేర్చుకుని మరి చూడండి, ఇంకా ఆ వడగండ్ల వాన సృష్టించడానికి కూడా మళ్ళా ఎలాంటి సమయము? పంట వేపు బాగా పెరిగి, బాగా టైంకి కోతకి రెడీగా వచ్చిన టైంలో ఇలాంటిది సృష్టిస్తే అప్పుడు బాగా అందరికీ అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ఎంత దుర్మార్గకరపు ఆలోచన చెప్పండి. అంటే ఇక్కడ మనము ఆహ్, ఇక్కడ నేర్పించేటువంటి గురువులు అనేక మంది ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అనేక గురువులుంటారు. కొంతమంది ఆత్మజ్ఞానం నేర్పిస్తారు. కొంతమంది ఇలా క్షుద్ర విద్యలు నేర్పిస్తారు. కొంతమంది ఇలాగా డిఫరెంట్ వాళ్ళ తత్వాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా విద్య నేర్పిస్తూనే ఉంటూ ఉంటారు. అందరూ గురువులే. కానీ మరి ఎప్పుడైతే నిన్నే తెలుసుకున్నాం. ఏంటి? ఏ విద్య అయితే మనము తెలుసుకున్నటువంటి విద్య లోక కళ్యాణానికి కాకుండా లోక వినాశానికి అది గనక జరిగితే ఆ విద్య
వే మరి ఎందుకు కొరగాదు అన్న విషయాన్ని నిన్న తెలుసుకున్నాం. ఇక్కడ అదే, అదే విధానంలో మరిక్కడ మరి కోత అంతా బాగా వచ్చినప్పుడు వడగండ్ల వాన సృష్టించడానికి మరి మిలారప్ప గారు రెడీ అయిపోయి వాళ్ళ ఊరికి వచ్చేసారు. మరి మొత్తానికి ఎలా వచ్చారు? ప్రతిదానికి ఒక సహాయం కావాలి గదా! ఒక మిత్రుడిని తీసుకొని మరి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ మిత్రుడు ఎలాంటి వాడట? మరి దృఢమైనటువంటి శరీరం గలవాడు. అంతే కాదట, బాగా చాకచక్యంగా పరిగెత్తడంలో అతనికి సాటి ఎవరు ఉండరట. అంత బాగా పరిగెడతాడట. మరి ఎవరన్నా ఏమంటే వీళ్ళు మళ్ళా మాంత్రికులు, క్షుద్ర విద్యలు కలవారు అని తెలిస్తే మరి ఊరుకోరు గదా! అందుకని చెప్పేసి ఎవ్వరికీ గూడా అలాంటి అనుమానం రాకుండా మేము యాత్రికులం అని చెప్పుకుంటూ మొత్తానికి వాళ్ళ యొక్క గ్రామం చేరారు. మరి ఇరువైపులా ఆ గ్రామంలోకి వెళ్ళగానే చక్కగా ఆ పంటలు ఆ పంటలతో మరి చక్కటి ఆ బార్లీ పంటలతో పొలాలన్నీ గూడా కళకళలాడుతూ ఉన్నాయట. మరి ఇక ఆ గ్రామవాసులందరూ అనుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాల తర్వాత అందరికీ గూడా ఒక చక్కటి పంట పండింది. కాబట్టి ఒకళ్ళు ముందు, ఒకళ్ళు తర్వాత గనక ఈ పంటలు కోస్తే సరైనటువంటి మరి న్యాయం జరగదు. కాబట్టి అందరం గూడా ఒక్కసారే అందరికీ గూడా సమానంగా దిగుబడులు రావడానికి అందరం గూడా ఈ కోతలనేది ఒక్కసారే ప్రారంభించుకుందామని వాళ్ళందరూ గూడా ఒక ఒప్పందం గూడా చేసుకున్నారంట. అందరం ఒకసారి చేసుకుందాము అని. ఇలాగా, ఇలాగ పంటలు మంచిగా ఉన్న సమయంలో మరి వీళ్ళు ఇద్దరు గూడా మిలారప్ప గారు, అతని మిత్రులు ఇద్దరు గూడా కొండ మీదకు ఎక్కి మరి ఆ కొండ మీద ఎక్కగానే చిన్నతనమంతా తనక్కడే మరి ఆడుకునేటువంటి ఆ గ్రామాన్ని చూసి ఒకసారి మురిసిపోయారట. మురిసిపోయి మరి తర్వాత వడగళ్ళ వాన కురిపించడానికని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని మంత్రపఠనం చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత కొండ మీదకెక్కిన తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయి. అంటే లోపల చెప్తుందనమాట. లోపల చిన్నతనము అవన్నీ గూడా గుర్తుకొస్తున్నాయి అన్నీ. చూసుకొని ఇంక మొత్తానికి ఎలాగైతేనేమి ఇంకా వడగళ్ళ వాన మరి సృష్టించడానికి అన్ని మంత్రపటాలు గూడా స్టార్ట్ చేశారు. కానీ ఏమీ జరగల. ఫస్ట్ వెంటనే ఏమి అవ్వలేదట. ఏమీ జరగకపోయేసరికి ఇంత కష్టపడి నేర్చుకున్నాను ఏమి జరగలేదు. ఛీ! అని జెప్పేసేసి దేవతలందరిని పిలుస్తూ మళ్ళా దేవతలందరిని పిలుసుకుంటే నేనింత కష్టపడ్డాను అని చెప్పేసేసి ఆయన మీదున్నటువంటి ఒకానొక గుడ్డను గూడా తీసి నేలకేసి కొట్టేసి నిరాశతో కుములుతూ ఏడవడం మొదలుపెట్టారట మినారప్ప గారు. ఇంకా అప్పటికి ఎప్పుడైతే ఆయన ఇలా ఏడుస్తూ మరి నెమ్మదిగా ఆకాశంలో మార్పులు రావడం జరుగుతూ ఉన్నాయన్నమాట. వడగళ్ళు వేగం వడగళ్ళు వాన ఇక వేగంగా పడడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందింక. ఇక ఉరుములు, మెరుపులు దానితో ఎంతో అందమైనటువంటి ఆ పంట మొత్తం అంతా కూడా మట్టిలో కలిసిపోయి నాశనం అయిపోయిందట. మరి అంతేకాక దాని మూలాన వీళ్ళు గూడా తడిసిపోయారు. వీళ్ళు గూడా ఆ వడగళ్ళ వానలో మరి ఈ పనులన్నీ చేసి, ఈ దుర్మార్గపు పనులన్నీ చేసి తడిసిపోయి ఇంక చలి వస్తుందని చెప్పేసి చలికి ఒక గుహ చూసుకొని అందులో ఒక నిప్పు కొంచెం రెడీ చేసుకొని ఆరబెట్టుకుంటున్నారట వాళ్ళ బట్టలు ఇవన్నీ గూడా. ఈ విధంగా మరి ఆరబెట్టుకుంటున్నటువంటి సమయంలో ఎవరో ఇద్దరు గ్రామస్తులు వారు ఏంటంటే అప్పటికే ఒక మన పండగకి వేడుకలు దగ్గరగా ఉండడంలో ఆ వేట కోసం అడవిలోకి వెళ్లి ఆ గాలివానలో చిక్కుకుపోయి వారు అలా వస్తూ మాట్లాడుకోవడం వీళ్ళిద్దరికీ వినిపించింది. ఏమని? ఈ అంతటికి కూడా ఈ యొక్క కారణం ఈ వినాశనానికి కారణమంతా కూడా ఆ దుర్మార్గపు మంత్రగాడే ఎంతమంది చనిపోయారో వీడి మూలాన ఆ దేవుడికే తెలియాలి ఈ బాధ ఏంటో. మన పంట అంతా ఏ స్థితిలో ఉందో అందరం కలిసి ఎలాగైనా సరే ఆ మాంత్రికుడిని పట్టుకుని ఏ కీలుకి ఆ కీలు విరిచేయాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉండగా వీళ్ళు నెమ్మదిగా ఆ గుహలో వింటూ ఉన్నారనమాట. ఇంకా ఇంకా వాళ్ళకి డౌట్ గూడా వచ్చింది. ఏంటి ఆ గుహలో నుంచి పొగొస్తుంది అంటే ఆ మంత్రగాడు ఇక్కడే ఉన్నాడు. సో, మనం త్వరగా వెళ్లి ఊరందరిని తీసుకొచ్చి వాడిని ఎలాగైనా సరే ఆహ్,
ఖచ్చితంగా వాడిని ఎలాగైనా సరే చంపివేయాలి అని చెప్పేసేసి వీళ్ళనుకుంటూ ఉండగా, ఈ మాటలన్నీ కూడా విన్నారనమాట. అంటే చూడండి, వీళ్ళు ఎలాంటి సమయంలో ఆ బార్లీ కంకులు వాళ్ళు ఒక పండగకి అంతా రెడీ అవుతున్నటువంటి ఆ వాతావరణాన్ని మొత్తం బీభత్సం సృష్టించినప్పుడు, మరి తప్పకుండా ఊరి ప్రజలందరూ గూడా తిట్టుకుంటారు. మనము తెలుసుకున్నాం. ఇది అంటే ఒకరి దూషణ వల్ల తప్పకుండా వాళ్ళ యొక్క వినాశపు ఆలోచనల యొక్క ఆహ్, ప్రభావం అనేది తప్పకుండా ఉంటుందన్న విషయము తెలియకే ఇలాంటి దుర్మార్గపు పనులు చేయడానికి పూనుకుంటారు. ఎప్పుడైతే ఇలాంటి పనులు చేసి ఇంతమందిని వాళ్ళ ఊరిలో ఇంతమందిని బాధ పెట్టినటువంటి మరి ఆ యొక్క మరి ఎప్పుడైతే ఇవన్నీ విన్నారో ఇక వెంటనే మరి ఏం జరిగింది? వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు అర్థం చేసుకొని ఆహ్, చూడండి ఇంత ఆళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు? "నువ్వు వెళ్ళిపో. నేనైతే గనక త్వరగా పరిగెట్టగలను గదా! కాబట్టి నువ్వేమో నువ్విక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళు. నేనేం చేస్తానంటే, నా యొక్క వాయు వేగం అంటే తను బాగా పరిగెత్తగలడు గదా! వాళ్ళందరికీ నేనే నువ్వని చెప్పేసి నమ్మించేలాగా నేను వాళ్ళని మార్చేస్తాను. వాళ్ళు నా వెనక పడేటట్లుగా చేసుకుంటాడనమాట. ఎవరు? మిలారప్ప వారి ఫ్రెండ్. తినికి బాగా పరిగెత్తగలిగేటువంటి శక్తి ఉంది కాబట్టి, నేనెలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోగలను. నువ్వు జాగ్రత్త అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు, మరి వేగంగా వాళ్ళ ముందే పరిగెట్టుకుంటూ వెళ్ళి, ఇంకా ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి. ఇంకా వాళ్ళందరికీ భయపెట్టడానికనమాట. నా తల్లిని, నా చెల్లిని మరి అంటే అంటే యాక్చువల్‌గా మిలారప ఆ ఊరిలో తనకి వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని గూడా కలుసుకోవాలని పాపం లోపల ఉంది. ఎంత దుర్మార్గుడైనా సరే తల్లిదండ్రులని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవాలని ఉంటుంది గదా! సో, వాళ్ళకి పాపం ఎంతో వాళ్ళ తల్లిని, చెల్లిని కలుసుకోవాలని ఒక లోపల ఎంతో ఇదిగా ఉంది. కానీ కలవలేనటువంటి పరిస్థితి లేక మిలారప్ప గారికేమో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొచ్చింది. అంతే కాకుండా ఆయనకేమైందట, ఆ దారిలో కుక్క కూడా కరిసింది మిలారప్ప గారికి. కలవడం మూలాన ఇంకా చాలా స్లోగా వెళ్ళడం అనేది జరిగింది. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే, గ్రామస్తులను అతన్ని వెంట పడగా ఇంకా తిను మెలారపలాగా నమ్మికించడానికని పరిగెడుతూ ఉన్నాడు గదా! ఇంకా ఆ ఊర్లో వాళ్ళందరూ గూడా వాళ్ళ ఫ్రెండ్ వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టారట. ఎందుకు అంటే అందరికీ తెలుసు. ఇలాగా వాళ్ళ పిన్ని, బాబాయిలు చేసినటువంటి అన్యాయం వల్ల ఇలాగ క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికెళ్ళాడు. ఏదో ఒక రోజు ఇది చేస్తాడని అందరికీ గూడా ఒక ఐడియా ఉంది. సో, ఇక వచ్చింది, చేసింది అన్నీ ఈ మిలారాపే అని వాడిని చంపడానికని చెప్పేసి గ్రామస్తులందరూ గూడా మరి వెనుకకు వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇక అయితే ఈ మిత్రుడు చాలా తెలివిగా ఏం చెప్పాడు? చూడండి ఇప్పటి వరకే నేను చేసినటువంటివన్నీ చూసారు కదా మీరు. ఇక ఇప్పుడు నా పగ చల్లారినందుకే నేను మళ్ళా ఈ యొక్క వడగళ్ళ వాన గూడా నేను సృష్టించాను. మీ పంటలన్నింటిని గూడా నాశనం చేశాను చూసారు గదా! మీరు గనక మా అమ్మని కానీ, నా చెల్లిని గాని, వాళ్ళని గనక వాళ్ళకేమైనటువంటి అపకారం చేసితే గనక, ఈసారి ఇంకా నాశనం చేస్తాను. ఇదంతా కూడా ఒక ఎడారిలాగా మార్చేస్తాను. మాట లక్ష్య పెట్టకపోతే ఏం చేస్తానో జాగ్రత్త అని బెదిరించి, మరి అనేటప్పటికి ఇంకా వాళ్ళందరికీ గూడా భయమేసిందనమాట. ఎందుకంటే చూసారు గదా! ఇక వాళ్ళందరూ కలిసి బాబు ఎందుకు వీడితో మనకెందుకు అని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకుంటూ మళ్ళా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో, ఈ విధంగా మరి బెదిరించి వాళ్ళ మిత్రుడు గూడా వాళ్ళ గ్రామస్తుల అందరి నుంచి తను రక్షించుకోగలిగి మొత్తం వీళ్ళ ఒప్పందం ప్రకారం ఏంటి వీళ్ళిద్దరూ మళ్ళా ఒక సత్రంలో కలుసుకోవాలని. అయితే ఆహ్, తిను వీళ్ళ ఫ్రెండ్ ఎళ్ళిపోయాడనమాట. వీళ్ళ ఫ్రెండ్ ఎళ్ళిపోయాడు. తనేమో అక్కడ ఏంటి ఇంకా రాలేదని ఆ సత్రం యొక్క యజమానినడిగితే ఇంకా రాలేదు అని చెప్తే, ఇంకా ఇక్కడ యాత్రికులందరూ గూడా వచ్చిన వాళ్ళందరూ కూడా జనరల్‌గా ఇక్కడ ఒక విందు జరుగుతూ ఉంటే అందులో తప్పకుండా అందరూ అక్కడ హాజరవుతారు. మరి నువ్వు కూడా ఆ విందులో పాల్గొంటానంటే నీకొక పాత్ర గూడా ఇస్తానని చెప్పేసి, ఒక పాత్ర గూడా ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక మరి ఈళ్ళ ఫ్రెండు ఆ విందు దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికే మిలారప్ప గారు అక్కడ చేరి ఉంటారనమాట. సో
అక్కడికి చేరి ఉండడం ద్వారా "ఏమిటి నువ్వు ఎందుకు రాలేకపోయావు? ఎందుకు లేట్ అయింది?" అంటే, "ఇలాగ కుక్క కరిచింది నాకిక్కడ. అందుకని నేను త్వరగా రాలేకపోయాను మిత్రమా" అంటే, సరే అని చెప్పేసి ఇద్దరు గూడా ఒప్పుకొని ఆహ్, మళ్ళా తిరిగి గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ గురువుగారికి ఆయనకి ఆల్రెడీ ఎన్నో శక్తులున్నాయి. కాబట్టి వీళ్ళు ఏమీ చెప్పకముందే గురువుగారికి వీళ్ళు చేసినటువంటి వడగండ్ల వాన దానివల్ల ఎంత నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన తన యొక్క థర్డ్ ఐతో ఆయన చూడగలిగారనమాట. అన్నీ తెలుసుకోగలిగారు. కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళేమి చెప్పకుండానే శిష్యులు ఇంత బాగా మీ యొక్క విద్యను ప్రదర్శించారని చెప్పేసి అభినందించారు గురువుగారు. మరి ఈ విధంగా మరి మిలారప్ప గారు వాళ్ళ గ్రామంలో ఆహ్, ఒకానొక మరి ఆహ్, వాళ్ళ వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలకు వాళ్ళ అమ్మగారు ప్రేరేపించి మరి క్షుద్ర విద్యలు నేర్చుకోమని పంపించినటువంటి ఆ యొక్క ప్రయత్నం అనేది ఈ విధంగా మరి మిలారప్ప గారు మొత్తానికి ఆహ్, వడగండ్ల వాన సృష్టించి ఆ ఊరి ప్రజలందరికీ కూడా ఎంతో నష్టం చేకూర్చేటువంటి పని ఈ విధంగా ముగించుకొని అనేక కర్మలని మరి అనేక కర్మల్ని, అనేక పాపాలని మరి మూట కొట్టుకో ఈ విధంగా ఆయన మూట కట్టుకున్నారనమాట. ఎందుకు మూట కట్టుకున్నారనేది గూడా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది కేవలము తల్లిదండ్రులకి సరైనటువంటి జ్ఞానం లేకపోవడం. వాళ్ళ అమ్మగారికి ఎంతసేపు వాళ్ళు బాధపెడుతున్నారు అన్నటువంటి ఇదే గాని, ఆవిడ ఎంతో తెలివైన వారు అని చెప్పేసి ఆవిడ రాసినటువంటి ఉత్తరంలోనేటువంటి ఆ యొక్క వాక్యాలు చూస్తే మనకర్థమయింది. కానీ ఏమి లాభం? కేవలము కోపము, ప్రతీకారం అన్నటువంటి ఈ యొక్క ద్వేషాలతో ఒక చక్కటి మార్గాన్ని సూచించకుండా క్షుద్ర విద్యలు నేర్చుకోమనేటువంటి మార్గాన్ని తల్లిదండ్రులు చూపించడం. మరి తల్లి మార్గాన్నే మరి ఏమాత్రం ఆలోచించకుండా మరి ముందుకు వెళ్ళి మరి కేవలం వాళ్ళ బాబాయి, పిన్నికి కోపం ఉన్నా గూడా వాళ్ళకే కాకుండా మరి ఊరిలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఎంతో నష్టపరిచి మరి లేనిపోని చెడు కర్మలన్నిటిని గూడా మిలారప్ప గారు ఇక్కడ కూడగొట్టుకోవడం జరిగింది. అయితే మరి ఇదంతా గూడా మరి మనకి మిలారప్ప గారు అంటేనే ఆధ్యాత్మికంగా మరి అనేక జన్మల్లో సాధించవలసినవన్నీ కూడా ఒకే జన్మలో మరి కంప్లీట్ చేశారు అన్నది మనందరికీ విన్నాం. మరి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా స్టార్ట్ అయింది అనేది గూడా మనం తెలుసుకుందాం. మరి ఇక కాలం గడిచే కొద్దీ ఈ విధంగా సృష్టించినటువంటి మిలారప్ప గారికి ఇక మన లోపల ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. చెప్తూ ఉంటుంది. ఏమని కాలం గడిచిన కొద్దీ ఎంత అసంతృప్తి అంటే మిలారప్ప గారికి మరి ఇంతమందికి మరణాలకు, నష్టాలకి ఎంత కారకులైనటువంటి ఆ పనులకి ఎంతో, ఎంతో బాధ లోపల. ఇక ఇంకా ఇక అసలైనటువంటి అసలు సత్యం ఏంటి అనేటువంటి లోపల అన్వేషణ అనేది అది సృష్టించిన తర్వాత ఆ యొక్క చెడు కర్మల తర్వాతే మరి ఆయనకి కలిగిందనమాట. ఇక ఎలా అయిందంటే చివరికి నాకు సత్యం తప్పించి ఇంక నాకు ఏమి వద్దు అనేది నిర్ణయించుకున్నారు. ఎందుకని అంటే ఆ క్షణం తర్వాత నుంచి అలజడి మొదలైందట. మిలారప్ప గారిలో ఒకానొక అలజడి ఆహ్, కుదురు లేకుండా ఉండడం. ఇంకా ఒక చోట స్థిరంగా కూర్చోలేక అటు ఇటు తిరుగుతూ ఉండడం. అన్నం సహించేది కాదట. అన్నం తింటూ ఉంటే లోపలికి వెళ్ళేది కాదట. కంటికి నిద్ర వచ్చేది కాదట. అసలు ఎంతో కుమిలిపోతూ ఏంటి ఈ పరిస్థితి ఇక గురువు గారికేమో ఒక పక్క చెప్పలేనటువంటి అలజడి మిలారప్ప గారి హృదయంలో స్టార్ట్ అయిందట. ఇక ఎలాగైనా సరే నాకు సెలవు తీసుకోవాలి. నాకిది సరైనది కాదు. ఇది నాకు తృప్తి లేదు. ఇది ఆధ్యాత్మిక జీవితం నాకు అసలు ఆధ్యాత్మిక సత్యం ఏంటి అని తెలుసుకోవడం అని చెప్పేసి ఒక అన్వేషణ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే అంటే మనలో ఆ తపన మనందరిలో గూడా అందుకనే చెప్తారు. ప్రతి ఒక్కరిలోనూ గూడా ఆ భగవంతుడున్నాడు. ఆ భగవంతుని యొక్క ఆ తత్వమే మనకేంటంటే ఇలాంటి వెధవ పనులు చేసినప్పుడల్లా మనకి చెప్తుందనమాట. నువ్వు తప్పు చేశావు. ఇది కరెక్ట్ కాదు అని.
సో, ఇక్కడ మరి మిలారప్ప గారికి ఈ ఎప్పుడైతే ఈ పనులన్నీ చేసిన తర్వాత చూడండి నిద్ర లేదట, అన్నం సహించేది కాదట. ఒక చోట స్థిరంగా కూర్చోలేనటువంటి అలజడి. ఇక ఇది కాదు అని ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదామా? నాకేంటి దీని నుంచి నేనెలా బయటపడాలి? అనేటువంటి అన్వేషణలో ఆయనకి ఒక వెలుగు రేఖలనేవి కనిపించాయంట. ఏమిటి? అంటే మనలో గనక సత్యం గురించి నిజంగా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఏ విధంగా సహాయం వస్తుంది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇలాంటి అలజడిలో ఉన్నటువంటి మిలారప్ప గారికి ఏమైందట, వాళ్ళ గురువుగారు అంటే మిలారప్ప గారి గురువుగారు వాళ్ళ స్నేహితుడికి ఒకాయనకి జబ్బు చేసిందట. జబ్బు చేసిందని కబురొస్తే ఈ గురువుగారు స్నేహితుని దగ్గరికి వెళ్ళడం, చివరికి ఆ స్నేహితుడు గురువుగారి చేతిలోనే ప్రాణాలు వదలడం. ఎప్పుడైతే వదిలిన తర్వాత గురువుగారికి ఎంతో విచారము, ఆయనలో మార్పొచ్చేసింది. ఇలాగ స్నేహితుడు నా చేతుల్లో చనిపోయాడు. నేనేమి చేయలేకపోయాను అని ఆయనకి జీవితంలో ఈ జీవితమే క్షణికమైంది అని చెప్పేసి గురువుగారిలో మార్పు కలిగిందనమాట. గురువుగారికి దుఃఖం కలిగింది. ఈ ప్రపంచం అంతా గూడా దుఃఖమయం. ఇలాంటి దుఃఖమయమైనటువంటి పరిస్థితుల్లో నేను నా యొక్క అజ్ఞానంతో ఈ యొక్క క్షుద్ర విద్యలతో అనవసరంగా అనేక మంది చావులకు, కలహాలకు నేను విద్యను నేర్పించి, నేను ఎంతో దుఃఖాన్ని నేను ఈ ప్రపంచానికి ఇంకా దుఃఖాన్ని తోడు చేశాను అనేటువంటి ఆ లోపల నుంచి ఆ గురువుగారికి స్టార్ట్ అయిందట. చూడండి గురువుగారు ఎప్పుడైతే తన ఫ్రెండ్ చనిపోయారో, ఇక ఈయనకి స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఎప్పుడైతే ఆళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత గురువుగారిలో ఈ యొక్క అలజడి ఎప్పుడైతే ప్రారంభమైందో వెంటనే శిష్యుడిని పిలిచి, "నాయనా నువ్వు కూడా నా అడుగుజాడల్లోనే నడిచి ఆల్రెడీ నువ్వు ప్రారంభించావు. నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితం అంతా ఈ విధంగా అయిపోయినందుకు ఇప్పుడు నేనెంతో బాధపడుతున్నాను. ఇంతమందిని నాశనం చేయడానికి నా విద్య ఉపయోగపడినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు కూడా నా అడుగుజాడల్లోనే వస్తున్నావు. నీకు తెలియకుండానే నువ్వు కూడా ఎంతో పాపాన్ని కూడగట్టుకుంటున్నావు నాయనా. కాబట్టి నేను, నేను నువ్వు చేసినటువంటి పనులకి నేను కూడా బాధ్యుడినే. కాబట్టి అందువల్ల నువ్వు చేసిన వాటిలో నాకు గూడా పాపం ఉంది. నేను కూడా నీకు సహాయం చేసినందుకు. కాబట్టి కనీసం నువ్వైనా ఇప్పుడైనా తెలుసుకో. సత్యాన్వేషణలో నువ్వు గడపాలి. ఇక ఆయనకనిపించింది నాకు కూడా తెలుసుకోవాలి. సత్యం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు గనక నా పిల్లలు బాధ్యత, విద్యార్థుల బాధ్యత స్వీకరిస్తే గనక నేను వెళ్ళిపోతాను. లేదు అంటావా నిజమైన నువ్వు నిజమైనటువంటి సత్యాన్ని అభ్యసించి నువ్వు రక్షించుకో. అలాగే నన్ను గూడా నాకు కూడా సహాయపడు అని నువ్వింకా చిన్న పిల్లోడివి, నీకింకా యువకుడివి, నీకింకా శరీర దారుఢ్యం ఉంది, నిగ్రహం ఉంది, అన్నీ ఉన్నాయి. నాయనా నువ్వు నిజమైన సత్యాన్ని తెలుసుకో అని అన్న వెంటనే మరి అప్పటి వరకు ఇంకా గురువుగారికి చెప్పలేదు గానీ, ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిన కాడి నుంచి మరి మిలారప్ప గారిలో ఆ అలజడికి ఎప్పుడెప్పుడా అని ఈయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అంతకంటే ఇంకేం గావాలి ఇంకా మిలారప్ప గారికి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనుమతి కోరి మరి ఆయన దగ్గర అంగీకారంతో ఆయన గురువు గారి దగ్గర నుంచి మరి సెలవు తీసుకోవడం జరిగింది. ఇంకా దానికి తోడు మరింక గురువుగారే ఇప్పుడు స్వయంగా నాయన నువ్వు సత్యాన్వేషణలో ఎళ్ళని చెప్పారు. ఇక నాయనా నువ్వు ఆయనకింకా మరి ఈయనకి సహాయంగా కొన్ని దుస్తులు, అలాగే అక్కడ నార్ అనేటువంటి ప్రాంతంలో మరి విద్యను నేర్పిన ఒక గురువుగారున్నారు నాయన. నువ్వు అక్కడికి వెళ్ళు. ఆయన గొప్ప ప్రాచీన మత సాంప్రదాయానికి చెందినవారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్లి ఆహ్, నువ్వు నేర్చుకో అనగానే మరలా మిలారప్ప గారు ఆ ప్రాంతానికి సాంగ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి ఒక గురువు గనక తెలుసుకుంటే తమ దగ్గర ఉన్నటువంటి అందరిని కూడా బాగు చేయగలుగుతారు. కాబట్టి గురువు గారు ఎప్పుడైతే తమ మిత్రుడు పోయారో వెంటనే ఆయనలో రియలైజేషన్ కలిగింది. వెంటనే మరి శిష్యుడికి అందింది. శిష్యుడికి కూడా ఎందుకు అందింది? ఇక్కడ శిష్యుడికి కూడా ఆల్రెడీ తన లోపల ఉంది. ఆ తపన ఉంది. యూనివర్స్ అలాగే చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉంటే, అలాంటి సందర్భాలనే మనకి ఎదురయ్యేటట్లు యూనివర్స్ చేస్తుంది. కాబట్టి మనం మార్చుకోవాల్సింది మనల్నే. మన లోపల మన ఆలోచనలే మనం మార్చుకోవాలి. సో, ఎప్పుడైతే మరి మిలారప్ప గారికి నేను సత్యం తెలుసుకోవాలి అనేటువంటి లోపల నిజమైనటువంటి ఆ ఆతృత ఎప్పుడైతే కలిగిందో, ఆ విశ్వం గూడా చూడండి. ఆ గురువు గారికే మరి మార్పు వచ్చేటట్లుగా మరి పరిస్థితులను సృష్టించి మరి అవకాశం వచ్చేలాగా మరిక్కడ జరిగిందని మనం గూడా అర్థం చేసుకోవచ్చు. ఇక వెంటనే
అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి ఆహ్, వెళ్ళేటప్పటికి ఎవరైతే గురువుగారి దగ్గరికి వెళ్లారనుకోవాలో, ఆ గురువుగారేమో అక్కడ ఊళ్ళో లేరట. ఇక వాళ్ళ భార్యను ఆ గురువుగారి భార్యను, విద్యార్థుల్ని కలుసుకోవడం జరిగింది. మరి ఇంకా ఏం చెప్పారంటే, నన్ను గనక ఆ గురువుగారి దగ్గరికి చేరిస్తే, నేను కొంచెం మీకు డబ్బులు కూడా ఇస్తాను. ఆ గురువుగారికి కొంచెం నన్ను ఎలాగైనా దగ్గరికి తీసుకెళ్ళండి అని గూడా చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఈ గురువుగారిచ్చినటువంటి క్షుద్ర విద్యలు నేర్పించిన గురువుగారిచ్చినటువంటి కొంచెం ఉన్ని దుస్తులు, దున్నను ఆయనకి కానుకగా ఇచ్చేసి ఇక నేను ఎంతటి దుర్మార్గుడినో కూడా మరి ఆయనకి వివరించి ఆహ్, మరి నేను ఇలాగ పడమటి వైపు నుంచి మా గురువుగారు ఈ తంత్రవేత్త అయినటువంటి మా గురువుగారు పంపిస్తే నేను మీ దగ్గరికొచ్చాను గురువుగారు. నాకు ఈ చావు పుట్టుకల నుంచి విముక్తి సత్యాన్ని తెలుసుకునేటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించండి గురువుగారు అని మరి అడగడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ ఈ గురువుగారు ఇచ్చినటువంటి అన్నీ ఇచ్చి మరి ఆ కానుకలు ఏమైతే ఇచ్చారో వాటిని తీసుకొని ఆహ్, నాయనా నా ఉపదేశ మార్గాన అందరూ గూడా పరిపూర్ణత అంటారు. వేర్లు, కాండము, కొమ్మలు అంటే ప్రారంభంలోను, మధ్యలోను, అంతంలోను పరిపూర్ణత గలది నా మార్గము. నా మార్గం ఎంతో పరిపూర్ణమైనది నాయన. అంతేకాదు నా దగ్గరికి వచ్చిన వారికి గూడా అదెంతో రక్షిస్తుంది. ఈ కాబట్టి ఆహ్, నువ్వు ఒక రోజంతా ధ్యానంలో ఉంటే చాలు నీకు విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికంగాను, మానసికంగా గాను అభివృద్ధి ఉన్న వారికి మరి ఆహ్, ఆహ్, ఇంకా ఆల్రెడీ ఆ మార్గంలో ఉంటే గనక అసలు ధ్యానం చెయ్యకపోయినా గూడా ముక్తి లభిచ్చేస్తుంది అని నీకు నేను ఉపదేశం ఇస్తాను అని చెప్పేసి ఈ గురువుగారు అనటం జరిగిందనమాట. ఇక ఒకరోజు చూసి ఆ గురువుగారు మిలారప్ప గారికి ఉపదేశం గూడా ఇవ్వడం జరిగింది. అప్పటికే ఈ మిలారప్ప గారి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే దుష్ట కర్మలు చేసి, ఆ యొక్క పాపాన్నంతటిని గూడా ఆహ్, కూడగట్టుకోవడం వల్ల అప్పటికే చాలా బాధాకరమైనటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఆయన ఉపదేశం ఇచ్చారు కానీ, మరి ఇంకా ఒక్క రోజులోనే విముక్తి పొందుతారనేటప్పటికి ఈయనలో కొంచెం గర్వం గూడా పెరిగిందనమాట. మరి ఇంకా ఒక్క రోజులోనే ముక్తొచ్చేస్తుందనేటప్పటికి ఈయనలో కొంచెం గర్వం గూడా వచ్చి కొంచెం తీవ్రంగా సాధన చేయడానికి కూడా కొంచెం ఆసక్తి చూపలేదట మిలారప్ప గారు. చూడండి. అంటే మనకి ఏదైనా సరే ఊరికనే వచ్చేస్తుందంటే దాని విలువ మనకు తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మనకి సూర్యుడు చక్కటి వెలిగిస్తున్నాడు. మనకి అన్ని వాటరు అన్నీ పుష్కలంగా లభిస్తున్నాయి కాబట్టి మనకు వాటి విలువ తెలియట్లా. అలాగే ఇక్కడ గురువుగారు నీకు ఒక్క రోజులోనే ముక్తి మార్గం వచ్చేస్తుంది ఆయన అని చెప్తే, ఇక ఈయనలో అహంకారం పెరిగిపోయి అసలు ఆ సాధన గూడా చేయడానికి ఆసక్తి చూపించలేదట. ఇక కొన్ని రోజులు గడిచాక ఇంకా ఆ గురువుగారు ఒక సలహా ఇచ్చారట. ఏమని? ఆహ్, "నువ్వు ఆహ్, నేను నేను గురువుగారు పిలిచి ఇలా అన్నాననమాట. నేను గురూపదేశం గురించి కొన్ని గొప్పలు చెప్పిన మాట కూడా నిజమే. అయినప్పటికీ కూడా నువ్వు నీకు నేర్పించేంత శక్తికి నా శక్తికి మించిన వాడవు నాయన. నిన్ను మార్చడం నా వల్ల కాదు అని నాకనిపిస్తుంది. నీకు ఎవరంటే గోధుమ లోయలో ఒకానొక గురువుగారున్నారు. ఆయన భారతదేశ గొప్ప యోగి అయినటువంటి నరోపా గారి శిష్యుడు. ఆయన ఆయన్ని మార్ప అంటారు. అంతేకాదు అంటే గురువులకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళకు గురువులు మహానుభావులు. వాళ్ళకి తెలియనిదే ఏముంటుంది? నాయనా నువ్వు నా దగ్గర కాదు. నీకు మార్పా గారే అంతేకాదు మార్పా గారే నీకు అసలైన గురువు గారు. మీ ఇద్దరికీ ఎందుకంటే మీ పూర్వజన్మ నుంచి కూడా మీ ఇద్దరికీ కూడా సంబంధం ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. మార్పా మరి ఎప్పుడైతే ఈ గురువుగారు మార్పా గురించి అనిన వెంటనే మరి మిలారప్ప గారికి వెంటనే ఆయన శరీరం అంతా పులకించిపోయిందట. అంటే చూసారా మరి జన్మ జన్మల సంబంధం మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మనకి గూడా ఆహ్, ఎవరు అసలు ఏమీ తెలియని వ్యక్తులు కొంతమందిని చూడగానే ఎంతో తెలిసిన వాళ్ళలాగా వాళ్ళతో ఎంతో మంచిగా ఉండడం జరుగుతుంది. అది ఊరికనే కలగదు. అది వాళ్ళ యొక్క గత జన్మల సంస్కారం, గత జన్మలో ఏదో సంబంధం ఉంటుందన్నమాట. అలాగా ఇక్కడ మార్పా గారికి ఎప్పుడైతే మిలారప్ప గారు నీ గురువు మార్పా గారే అని చెప్పిన తర్వాత ఈయన శరీరం అంతా కూడా పులకించిపోయిందట.
ఆయన నాడులన్నీ గూడా ఒక్కసారి వింతగా చైతన్యవంతయ్యాయి. ఆయనే ఇక నా నిజమైన గురువు గారని వెంటనే అనిపించిందట. ఇక ఒక్క క్షణం గూడా ఆలస్యం చేయకుండా మరి పుస్తకాలను, ప్రయాణానికి అవసరమైనటువంటి ఆహారాన్ని తీసుకొని బయలుదేరడం జరిగింది. ఇంకా సో, ఈ విధంగా మరి ఆహ్, మిలారప్ప గారి గురువు గారి గురించి మరి తెలుసుకోవడం అనేది జరిగింది. ఇక గురువుగారి దగ్గరికి ప్రయాణం అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి మనం ఆహ్, మిలారప్ప గారు ముఖ్యంగా మిలారప్ప గారు వాళ్ళ అమ్మగారి కోరికపై వడగండ్ల వాన సృష్టించారు. కానీ ఆయన మనసులో అంటే చెడు పనులు చేస్తే వారి అంతరాత్మే చెప్తుంది నువ్వు తప్పు చేశావు అని. సో, అలాగా మిలారప్ప గారు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అలజడి సృష్టించారో ఇక సరిగా నిద్ర లేక, తిండి లేక, లోపల ఒకానొక తీవ్రమైనటువంటి కోరిక కలిగింది. ఏమని? నేనసలు సత్యాన్ని తెలుసుకోవాలి. అసలైన విద్య ఏమిటి? ఏది నాకు కావలసిన విద్య? అని ఎప్పుడైతే ఆయన తీవ్రంగా, బలంగా కోరుకున్నారో, మరి చూడండి అనుకోకుండా మరి గురువుగారి యొక్క మిత్రుడు చనిపోవడం, గురువుగారిలోనే మార్పు రావడం, గురువుగారే నాయన నువ్వు ఇది సరైంది కాదు. నాకు తెలియక నేను నా జీవితం అంతా సర్వనాశనం చేసుకున్నాను. నువ్వు నా మార్గంలో నడుస్తున్నావు. కాబట్టి నీకు వేరే గురువుగారిని చెప్తా అని చెప్పేసి వేరే గురువుగారికి పంపించడం. వేరే గురువుగారు నాయన నువ్వు గనక ధ్యానం ఒక్కరోజు చేస్తేనే నీకు ముక్తి వస్తుంది. నేను ఆహ్, అని ఆహ్, మరి అంగీకరించడం శిష్యుడిగా కింద అంగీకరించడం గూడా జరుగుతుంది. అయితే మళ్ళా గురువుగారికి తెలుస్తుంది. ఏమని? నా యొక్క గురువు ఉపదేశం గురించి నేను గొప్పగా చెప్పింది కరెక్టే కానీ, నేను నీకు నేర్పేటంతటి శక్తి కాదు నాకు. నీ గురువుగారు వేరే ఉన్నారు. మార్పా గారు. ఆయనకి నీకు జన్మజన్మల నుంచి సంబంధం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళవలసిందే అని చెప్పిన తరువాత, ఎప్పుడైతే ఆ మార్పా గారి అంటే, ఆ జన్మజన్మల బంధం గురించి ఎప్పుడైతే ఆ మార్పా అని వినగానే, వీళ్ళలో ఆయనలో కలిగినటువంటి మార్పులు చూసి, యెస్! ఈయనే నాకు నిజమైన గురువుగారు అని ఎంతో ఆతృతతో మరి మార్పా గారి దగ్గరికి బయలుదేరడం అనేది జరిగిందనమాట. సో, సో, ఈ ఈ యొక్క భాగంలో మనము ఎప్పుడైనా సరే మనం చెడు కర్మలు చేస్తే గనక మనకి ఏ మాత్రము గూడా శాంతి, ప్రశాంతి అనేది ఉండదు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ఏ ఒక్కరు మన జీవితంలో ప్రవేశించినా కూడా మనకి ఏదో ఒక రుణానుబంధము, ఏదో ఒక సంబంధం ఉంటేనే వారు మన జీవితంలోకి ప్రవేశిస్తారు అన్న విషయాన్ని గూడా మనము తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ మరి తిరిగి మనము దీని కంటిన్యూషన్ రేపటి మన స్వాధ్యాయంలో తెలుసుకుందాం. థాంక్ యూ.